ఎప్పుడు ఏవో ఒక బ్రేక్‌ఫాస్ట్ ఏం తింటారు గానీ, ఈరోజు చూడండి ఇలాగ వెరైటీగా డిఫరెంట్‌గా ఇలాగ తినండి అందరూ. నేను 2 గ్లాసులో టీ పోసుకున్నాను గదా! ఒక గ్లాస్ మాత్రం వేడిగా తాగాలని ఇలాగ పోసుకున్నానండి. ఇంకో గ్లాస్ మాత్రం అందులో ఆ చపాతీని ముక్కలు ముక్కలు చేసి ఇందులో యేసుకొని తింటాను. మనం ఏ గ్లాస్‌లో అయితే చపాతీ ఏస్తామో అందులో కొంచెం బెల్లం ముక్క ఎక్కువనే యేసుకోవాలి. యేసుకొని బాగా కలియబెట్టుకొని ఆ చపాతీ అందులో వేసి తింటే గనక సేమ్ స్వీట్ తిన్నట్లే ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుందనమాట. మేమైతే చిన్నప్పుడు బాగా ఇష్టంగా తినేవాళ్ళము. మాకు జొన్న రొట్టె దొరికేది. ఆ జొన్న రొట్టె, ఆ బెల్లము, ఆ వేడి టీలో యేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండేదండి. మాకు టీ తక్కువైంది, మాకు టీ తక్కువైందని మా అక్క పిల్లలు మేము గొడవ పడేవాళ్ళము. అంత బావుంటుంది ఇది చెప్తున్నాను. ఒక్కసారన్నా మీరు ఒకసారి ఇలాగ ట్రై చేయండి. చిన్నప్పుడు అందరికీ ఈ జ్ఞాపకం ఉండే ఉంటుంది. మాకు ఇంకా బన్ను, జొన్న రొట్టెనే బాగా దొరికేదండి చపాతీ కంటే కూడా. చపాతీ ఎప్పుడో ఒకసారి చేసుకునేవాళ్ళము. ఈ గ్లాసు చిన్నగుంది గదా! ఆ రొట్టె మొత్తం అందులో పట్టట్లేదనమాట. అందుకని ఈ ఇందులోనే పోసేసాను. టీ ఆల్రెడీ అంత వేడిగా ఏం లేదు. అందుకని ఈ గిన్నెలోనే పోసేసాను చూడండి. అదిగోండి. ఇంకా ఇలాగ కలియబెట్టుకొని స్పూన్ తోటి తింటూ ఉంటే ఎంత బావుంటుందంటే స్వీట్ తిన్నంత సంతోషంగా అనిపిస్తుందండి. చూడండి ఫ్రెండ్స్,